the output is taken at a open collector. So that's why it is referred to as a TTL open collector NAND gate. See, just you have to compare with the standard TTL. It is same. It is also same. The T2 also, T3 also same. So there is no connection to this. Yes, here we connected VCC. We connected a external pull-up resistor. External. డైరెక్ట్గా మనం ఇక్కడ ఏం తీసుకున్నామంటే అవుట్పుట్ ట్రాన్సిస్టర్ T3 కలెక్టర్ దగ్గర తీసుకుంటున్నాం. దిస్ ఈజ్ అ ఓపెన్ కలెక్టర్. సార్ ఇదేంటి సార్ ఇక్కడ రెడ్ కలర్లో మీరు రాసారు ఇక్కడ అంటే ఇది మనం ఒక కండిషన్లో తీసుకుంటాం. ఎక్స్టర్నల్ పుల్ అప్ రెసిస్టర్ తీసుకుంటాం యాక్చువల్లీ. ఓకే, సో ఇక్కడ ఓన్లీ 2 ఇన్పుట్ NAND గేట్ తీసుకుంటున్నాను. సో హియర్ ఆల్సో 2 కండిషన్స్. ఫస్ట్ 3 కండిషన్స్ 0 0 0 1 1 0. The output is 1. A1 B1 will get output as 0. Okay, then the working operation. If any of the input is logic 0, what happens, sir? Simple. Here 0, here 0, or 0 1 combination or 1 0 combination. We know that simply ikkada zeros unnayante through RB1 voltage anedi drop అయిపోతుంది. At the B2 point, there is no enough voltage to trigger the T2. It is also open circuit. ఇక్కడ ఇది ఓపెన్ ఉందంటే డెఫినెట్గా T3 ఆల్సో ఓపెన్. ఇక్కడ T2 T3 ఓపెన్ ఉన్నప్పుడు బట్ అవుట్పుట్ ఎక్కడ కనెక్ట్ అయింది సార్? అవుట్పుట్ వచ్చేసి కలెక్టర్ ఆఫ్ T3 దగ్గర కనెక్ట్ అయింది. అసలు అవుట్పుట్ సింపుల్గా T3 యొక్క కలెక్టర్ కనెక్ట్ అయింది కాబట్టి అవుట్పుట్ ఈస్ కనెక్టెడ్ టు ఏ లైన్ ఓన్లీ. దెర్ ఈస్ నో గ్రౌండ్ అండ్ దెర్ ఈస్ నో VCC అట్ ఆల్. సో మనకి NAND గేట్కి ఏం కావాలి? ఎనీ వన్ ఆఫ్ ద ఇన్పుట్ ఈజ్ 0, అవుట్పుట్ 1 కదా కావాల్సింది. సో ఆ కండిషన్ మనం సాటిస్ఫై చేయడానికి ఇక్కడ ఎక్స్టర్నల్ పుల్-అప్ రెసిస్టర్ని తీసుకుంటున్నాం. ఏంటది? ఎక్స్టర్నల్ పుల్-అప్ రెసిస్టర్ని మనమే కనెక్ట్ చేస్తాం ఇక్కడ. ఎప్పుడంటే ఫస్ట్ 3 కాంబినేషన్స్కి. సో ఎప్పుడైతే మనము ఈ ఎక్స్టర్నల్ పుల్-అప్ రెసిస్టర్ కనెక్ట్ చేసి వన్ ఆఫ్ ద టెర్మినల్కి ఇస్తున్నాం VCC. ఆ VCC అనేది మనకి V0 దగ్గర అవైలబుల్ ఉంటుంది. ఇక VCC V0 దగ్గర వస్తుందంటే ద అవుట్పుట్ ఈజ్ లాజిక్ 1. సో ఆల్ ద ఇన్పుట్స్ ఆర్ 1 1. మరి ఆ కండిషన్లో ఏమవుతుంది సార్ అంటే ఇక్కడ కనుక మనకు రివర్స్ బయాస్ అవుతుంది. అప్పుడు B2 దగ్గర ఎన్ఎఫ్ వోల్టేజ్ ఉండి ఇది ఆన్ స్టేట్కి వచ్చేస్తుంది. ఇఫ్ ఇట్ ఈజ్ ఆన్, ఇది కూడా ఆన్ అవుతుంది. ఈ రెండు కూడా ఆన్లో ఉన్నప్పుడు మనకి ఎక్స్టర్నల్ పుల్-అప్ ఉన్నా లేకపోయినా కూడా మనకు ఆటోమేటిక్గా ఇక్కడ ఉన్న VCC ఏమవుతుంది సార్ అంటే ఇక్కడ VCC కూడా మనకు అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ ఏవైతే మనము 1 1 అప్లై చేస్తున్నామో ఈ అవుట్పుట్ V0 అనేది డైరెక్ట్గా గ్రౌండ్ కనెక్ట్ అయిపోతుంది. అవుట్పుట్ V0 అనేది ఎక్కడ కనెక్ట్ అవుతుందంటే గ్రౌండ్ కనెక్ట్ అవుతుంది. ఎప్పుడైతే అవుట్పుట్ డైరెక్ట్గా గ్రౌండ్ కనెక్ట్ అయితే దెన్ విల్ గెట్ అవుట్పుట్ 0. అవుట్పుట్ టెర్మినల్ అనేది VCC కనెక్ట్ అవుతే విల్ గెట్ అవుట్పుట్ యాజ్ లాజిక్ 1. సార్ రెండింటి కూడా కనెక్ట్ అవ్వట్లేదు. సమ్ టైమ్స్ మేబీ హ్యాపెన్ ద అవుట్పుట్ టెర్మినల్ ఈజ్ నాట్ గోయింగ్ టు కనెక్ట్ టు ది గ్రౌండ్ యాజ్ వెల్ యాజ్ VCC. ఆ స్టేట్ని ఏమంటామంటే హై ఇంపెడెన్స్ స్టేట్. What is that? High impedance. The fourth type of TTL logic family, tri-state. TTL tri-state. Tri means what? 3. Logic 1, logic 0 and high impedance state. Okay. So this is about the actually open collector state. మనకి ఫస్ట్ 3 కాంబినేషన్స్లో అయితే ఎక్స్టర్నల్ పుల్-అప్ రెసిస్టర్ యూజ్ చేస్తాము. ద రిమైనింగ్ కాంబినేషన్స్లో వీఆర్ నాట్ యూజింగ్ ఎనీ దిస్ రెసిస్టర్. డైరెక్ట్లీ విల్ గెట్ ది అవుట్పుట్ యాజ్ 0. ఓకే, నెక్స్ట్ just to go through this description, easily you can understand the working operation. And here the next last type TTL tri-state logic. See, logic high means logic 1, logic low it is a logic 0. High impedance state. High impedance state ante okate gurtu pettukondi, the output is not equal to 1 and not equal to 0. Right. ఈ కండిషన్ ఎప్పుడైతే ఇలాంటి కండిషన్ వస్తుందో
దట్ కండిషన్ ఈజ్ నోన్ యాజ్ ఎ హై ఇంపెడెన్స్ స్టేట్. అంటే ఇక్కడ అటు అవుట్పుట్ టెర్మినల్ అనేది V0 అనేది అటు VCC కనెక్ట్ అవ్వదు, దెన్ సేమ్ టైం గ్రౌండ్ కూడా కనెక్ట్ అవ్వదు. సో ఇలా ఉందనుకోండి, ఇది మన అవుట్పుట్ టెర్మినల్. ఇక్కడ మనకు ఒక ట్రాన్సిస్టర్ ఉందండి. హియర్ వీ హ్యావ్ ది ట్రాన్సిస్టర్, హియర్ ఆల్సో వీ హ్యావ్ ట్రాన్సిస్టర్. ఇది గ్రౌండ్ కనెక్ట్ అయి ఉంది, ఈ కింది ట్రాన్సిస్టర్. ఇది వచ్చి VCC కనెక్ట్ అయి ఉంది. సపోజ్ మనకు అవుట్పుట్ ఎగ్జాక్ట్ ఇక్కడ వస్తుందంటే ఇది హాఫ్ స్టేట్లో ఉంది, ఇది కూడా హాఫ్ స్టేట్లో ఉంది అనుకోండి. అంటే రెండు కూడా ఓపెన్ సర్క్యూట్ కదా, ఇక్కడ ఓపెన్ ఇక్కడ ఓపెన్ అయితే దిస్ టెర్మినల్ ఈస్ నాట్ కనెక్టెడ్ టు VCC అండ్ గ్రౌండ్ ఇట్ సెల్ఫ్. ఈ స్టేట్ని మనం ఏమంటామంటే హై ఇంపెడెన్స్ స్టేట్ అంటాం. సో సీ ద సర్క్యూట్ హియర్. ఇది కొద్దిగా మాడిఫై చేసిన సర్క్యూట్ని చూడండి. ఇక్కడ this is the one state and the next emitter is connected here. For an enable pin we have taken through the D1 diode, then same the totem pole output configuration T4 is also there. Okay, see the circuit. First case ఏం తీసుకుంటున్నాను అంటే if E is equals to 0 అంటే enable అనేది 0 తీసుకుంటున్నాను. Suppose just imagine if E is equals to 0, what happens here? So E connected to the cathode terminal of the diode, the D1 is going to be work in a forward bias. అంటే ఇక్కడ కండక్షన్ అనేది ఉంటుంది. త్రూ ద డయోడ్ D1 కండక్షన్ ఇస్ దేర్. అంటే ఇక్కడ మనకి VCC అనేది మనకి ఇలా డివైడ్ అవుతున్నప్పుడు ఈ త్రూ RC2 ఈ విధంగా మనకి వోల్టేజ్ అనేది డ్రాప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, రైట్? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ చూడండి, ఏదైతే VCC ఉందో అది మొత్తం మనకు కూడా డ్రాప్ అయిపోతుందా? ఇలా డ్రాప్ అయిపోయినప్పుడు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ఇన్పుట్ ఏ, అంటే ఇన్పుట్ వాల్యూ ఏదైనా ఎవరివ్వండి, ద VCC డ్రాప్డ్ త్రూ ది D1 డ్యూ టు దిస్ T2 ట్రాన్సిస్టర్ విల్ బి ఆఫ్. ఇక్కడ మనకి T2 ట్రాన్సిస్టర్ ఏమవుతుందంటే హాఫ్ కండిషన్కి వచ్చేస్తుంది. ఎందుకంటే ఇక్కడ మనకు B2 దగ్గర కూడా సఫిషియంట్ వోల్టేజ్ ఉండకపోవచ్చు, దానివల్ల మనకి T2 వచ్చేసి హాఫ్ కండిషన్కి వచ్చేస్తుంది. ఇప్పుడు T2 కనుక ఆఫ్ ఉంది అంటే మీనింగ్ ఏంటి? డెఫినెట్గా T3 కూడా హాఫ్కి వచ్చేస్తుంది. ఈ రెండు కూడా హాఫ్ కండిషన్లో ఉన్నప్పుడు మనకి ఇక్కడ చూడండి, T2 and T3 both are turned off and D1 is in forward bias. The potential at a B4 is not enough to trigger T4. ఇక్కడ ఈ B4 పాయింట్ దగ్గర మనకి వోల్టేజ్ ఇక్కడ నుంచి వోల్టేజ్ డ్రాప్ అయిపోయింది కాబట్టి B4 దగ్గర వోల్టేజ్ ఉండదు. ప్రీవియస్ కేసులో T2 అనేది ఆఫ్లో ఉన్నప్పుడు B4 దగ్గర మనకు వోల్టేజ్ ఉండేదండి. బట్ ఇక్కడ RC2 తర్వాత మనం ఒక లైన్ డ్రా చేసాము, అది డయోడ్ D1 కనెక్ట్ అయింది, యానోడ్ ఆఫ్ డయోడ్కి కనెక్ట్ అయింది కాబట్టి వోల్టేజ్ మొత్తం డ్రాప్ అవుతుంది. దానివల్ల మనకి ఏమవుతుంది అంటే ఇక్కడ at B4 there is no enough voltage to trigger T4 and D2. అంటే ఇవి కూడా హాఫ్ కండిషన్కి వెళ్ళిపోతున్నాయి. ఇప్పుడు ఇక్కడ ఓపెన్ సర్క్యూట్ సేమ్ కండిషన్ ఇంతకుముందు చెప్పినట్టుగా ఇది కూడా ఓపెన్ కండిషన్. ఇప్పుడు అవుట్పుట్ టెర్మినల్ దేనికి కనెక్ట్ అయి ఉంది? దేనికి కూడా కనెక్ట్ కాలేదు. అంటే VCC కనెక్ట్ అవ్వలేదు అక్కడ, అట్ ది సేమ్ టైం గ్రౌండ్ కూడా కనెక్ట్ అవ్వలేదు కాబట్టి దెన్ దిస్ స్టేట్ ఈజ్ నోన్ యాజ్ ఏ హై ఇంపెడెన్స్ స్టేట్. ఓకే, సో దీన్ని ఇలా ఓవర్కమ్ చేయాలి ఇలాంటి కేసెస్ అంటే ఫర్ దిస్ సర్క్యూట్ యూ హ్యావ్ టు టేక్ E యాజ్ ఏ 1. ఏం తీసుకోవాలి? E ఈక్వల్ టు 1. E ఈక్వల్ టు 1. ఇఫ్ E ఈజ్ ఈక్వల్స్ టు 1 ద సర్క్యూట్ విల్ ఆపరేట్, ఆ సర్క్యూట్ విల్ గివ్ ఐదర్ లాజిక్ 1 అవుట్పుట్ ఆర్ లాజిక్ 0 అవుట్పుట్. ఎనేబుల్ అనేది మనము 1 ఇస్తేనే సర్క్యూట్ అనేది అవుట్పుట్ 1 కానీ 0 కానీ ఇస్తుంది. ఇఫ్ ఎనేబుల్ ఈజ్ ఈక్వల్స్ టు 0 వాట్ హ్యాపెన్స్ సార్? కంప్లీట్లీ హై ఇంపెడెన్స్ స్టేట్. ఇంకా సేమ్ ఇఫ్ ఎనేబుల్ ఈజ్ ఈక్వల్స్ టు 1 ఏ ఈక్వల్ టు 0, ఏ 0 ఎనేబుల్ 1 అంటే ఇక్కడ ఏమవుతుంది సార్? ఇది మనకు రివర్స్ బయాస్కి వస్తుంది. ఇది రివర్స్ బయాస్లో ఉంది అంటే వోల్టేజ్ డ్రాప్ అవ్వదు. అప్పుడు మనకి ఇక్కడ 0 తీసుకుంటున్నాం కాబట్టి ఇట్లాంటి వోల్టేజ్ డ్రాప్ అయిపోతుంది. ఇక్కడ నుంచి వోల్టేజ్ డ్రాప్ అవుతుంది తప్ప ఇక్కడ నుంచి మనకి ఫుల్ వోల్టేజ్ అనేది డ్రాప్ అవ్వదు ఇక్కడ కండిషన్లో.
దెన్ మనకి ఏ ఈక్వల్ టు 0 ఉన్నప్పుడు ఆ బేస్ పాయింట్ B2 దగ్గర వోల్టేజ్ ఉండదు, ఎందుకంటే ఇక్కడ వోల్టేజ్ అనేది డ్రాప్ అయిపోతుంది కాబట్టి త్రూ B1 అండ్ A ఇక్కడ వోల్టేజ్ ఉండదు, ఇది ఆఫ్లో ఉంటుంది, ఇది ఆఫ్లో ఉంటుంది. సో వాట్ అబౌట్ ద పాయింట్ B4 దగ్గర మాత్రం వోల్టేజ్ ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ డయోడ్ అనేది రివర్స్ బయాస్లో ఉంది కాబట్టి వోల్టేజ్ అనేది ఇలా వచ్చేస్తుంది, కరెంట్ ఫ్లోయింగ్ అనేది ఇలా ఉంటుంది కాబట్టి ఇక్కడ ఇది ఆన్ అయిపోతుంది. వెన్ T4 ఈజ్ ఆన్ and D2 also gets forward biased, then the VCC connected to what? The output connected to what? VCC. VCC అంటే మీనింగ్ ఏంటి? 1. అంటే ఏ దగ్గర కనుక మనం 0 అప్లై చేస్తే ఎనీ వన్ ఆఫ్ ద ఇన్పుట్ ఈజ్ 0, అవుట్పుట్ ఈజ్ వాట్? 1. సేమ్ నెక్స్ట్ కండిషన్ ఎనేబుల్ అనేది 1 ఉంటుంది, A ఈక్వల్ టు 1. ఇంకా A ఈక్వల్ టు 1 అంటే ఈజీగా చెప్పొచ్చు, A1 ఉంది, E1 ఉంది, అంటే ఇది రివర్స్ బయాస్లో ఉంటుంది, ఇక్కడ కూడా రివర్స్ బయాస్ వస్తుంది. ఇక్కడ రివర్స్ బయాస్ వస్తుంది అంటే మీనింగ్ ఏంటి? ఇలా మనకి B2 దగ్గర వోల్టేజ్ వస్తుంది, అప్పుడు T2 అనేది ఆన్ కండిషన్కి వెళ్తుంది, T3 కూడా ఆన్ కండిషన్కి వెళ్తుంది. ఈ రెండు ఆన్ కండిషన్కి వచ్చినప్పుడు B4 దగ్గర వోల్టేజ్ ఉండదు, ఎందుకంటే వోల్టేజ్ అనేది మనకి క్లోజ్ సర్క్యూట్ కాబట్టి గ్రౌండ్కి వచ్చేస్తుంది. అప్పుడు T4 దగ్గర ఏముంటుంది? T4 ఇస్ కంప్లీట్లీ ఓపెన్ సర్క్యూట్. Then this output terminal connected to collector of T3. ఇంకా T3 కనెక్ట్ అయిందని మీనింగ్ ఏంటి? ఆల్మోస్ట్ గ్రౌండ్ కనెక్ట్ అయినట్టు. గ్రౌండ్ కనెక్ట్ అయిందంటే విల్ గెట్ అవుట్పుట్ యాజ్ 0 volts. Okay, so this is the working operation of the tri-state TTL logic circuit. Okay, just to go through the notes. This is about a tri-state logic. And next Schottky TTL. When we are using this Schottky TTL, the speed limitation of TTL is mainly due to the turn off time delays involved in transistor while making transition from saturation to cutoff. Actually, this Schottky TTL is a non-saturated logic family. Whatever we discussed earlier, all are saturated logic families. In a saturated logic family, transistor enters into saturation region for logic 1. Suppose if it is in a cutoff, we consider it as a logic 0. Cutoff లో ఉందంటే లాజిక్ 0, సాచురేషన్ లేదంటే లాజిక్ 1. బట్ అట్లా సాచురేషన్ నుండి మళ్ళీ కట్ ఆఫ్ ని షార్ట్ సాచురేషన్కి వెళ్ళాలంటే ఇట్ విల్ టేక్ మోర్ టైం. సో సపోజ్ in between saturation and cutoff, one more region is there, active region. In a non-saturated logic family, they consider active region అయితే మనం లాజిక్ 1 అనుకోవచ్చు, దెన్ cutoff అంటే లాజిక్ 0. అంటే ఈజీలీ వీ కెన్ మూవ్ ఫ్రమ్ యాక్టివ్ టు cutoff to active. The time required for transition between active to cutoff to active is very less compared to saturation to cutoff and cutoff to saturation. So this can be eliminated by replacing the transistor TTL gate by Schottky transistors. With this, the transistors are prevented from entering saturation and hence there is a saving in turn off time. The Schottky TTL gates having propagation delay time of the order of very less 2 nanoseconds. It is a very small compared to standard TTL, that is 10 nanoseconds. ఒకవేళ మనకి స్పీడ్ కనుక ఎక్కువ కావాలి అనుకున్నప్పుడు డెఫినెట్గా Schottky TTL అయితే యూజ్ చేయాలి మనం. లేదు మనకి మోడరేట్ స్పీడ్ సరిపోతుంది అన్నప్పుడు then we go with the standard TTL logic family. So this is all about the TTL 4 types of logic families. In the next class we go with the MOS logic family.